ఓవైపు దైవిక ఉగ్రం, మరోవైపు స్వచ్ఛమైన భక్తి. ఈ రెండూ కలిస్తే ఏం జరుగుతుంది? పదండి, నరసింహస్వామి ఉగ్రరూపం, ప్రహ్లాదుడి అచంచల భక్తి గురించి చెప్పే ఈ అద్భుతమైన కథలోకి వెళ్దాం. అసలు విషయం ఏంటంటే, హిరణ్యకశిపుడిని సంహరించారు సరే, కాని నరసింహస్వామి కోపం అస్సలు తగ్గలేదు. ఆ ఉగ్రరూపాన్ని చూసి ముల్లోకాలే గడగడలాడిపోయాయి. ఆయన గర్జిస్తుంటే బ్రహ్మాండం బద్దలవుతుందా అన్నట్టుంది. ఇంకా దేవతల సంగతి చెప్పేదేముంది, ఆయన దగ్గరికి వెళ్లడానికే భయపడిపోయారు. సరే, దేవతలే భయపడ్డారంటే మరి లక్ష్మీదేవి పరిస్థితేంటి? పాపం, ఆవిడ కూడా తన భర్త ఉగ్రరూపాన్ని చూసి జడిసిపోయింది. కన్నీళ్లతో, అయ్యో, ఈ భయంకర రూపం నా స్వామిది కాదే, ఆయన ముఖం ప్రళయకాల సూర్యుడిలా మండిపోతోంది అని వాపోయింది. తను ఎంతో ప్రేమించే ఆ శాంతమూర్తి ఏమైపోయారని ఆవేదన చెందింది. ఇంక బ్రహ్మ, మిగతా దేవతలు అందరూ కలిసి నరసింహుడినే శాంతింపచేయాలని చాలా ప్రయత్నించారు. రకరకాల ప్రార్థనలు చేశారు, కాని ఏదీ ఫలించలేదు. ఆయన కోపం ముందు వాళ్ల ప్రయత్నాలన్నీ బూడిదల పోసిన పన్నీరయ్యాయి. చూశారా, ఆ ఉగ్రరూపం ముందు అందరూ నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రహ్మదేవుడికి ఒక్కసారిగా ఒక ఆలోచన తట్టింది. అవును, ఈయన్ని శాంతింపజేయగల వ్యక్తి ఒకే ఒక్కడున్నాడు, అతనే ప్రహ్లాదుడు. వెంటనే ఆ చిన్నారిని పిలిపించారు. ఇప్పుడు చూడండి, అస్సలు అద్భుతం! ఆ చిన్నారి ప్రహ్లాదుడు వచ్చాడు. తన తండ్రిని చంపిన ఆ భయంకరమైన రూపం వైపు ఏమాత్రం భయం లేకుండా నడుచుకుంటూ వెళ్లాడు. అతని కళ్లలో భయమనేది లేనేలేదు, ఉంది కేవలం స్వచ్ఛమైన భక్తి. అలా వెళ్ళి నేరుగా నరసింహస్వామి పాదాలమీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ స్పర్శ తగిలిందో లేదో, ఒకే ఒక క్షణం ఆ ప్రళయ గర్జనలు ఆగిపోయాయి. ఆ భయంకరమైన ఉగ్ర రూపం మాయమైపోయింది. దాని స్థానంలో ఆయన ముఖం మీద ఒక ప్రశాంతమైన చిరునవ్వొచ్చింది. అప్పుడర్థమైంది అందరికీ, ఆ ఉగ్రరూపం వెనుక ఉన్నది అంతులేని ప్రేమ అని. అంతే, ఆ స్వామి వెంటనే ప్రహ్లాదుణ్ణి ఎంతో ప్రేమగా పైకి లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఆయుష్మాన్ భవ అని దీవించారు. చూశారా, ఈ కథ మనకు చెప్పే గొప్ప సత్యం ఇదే. ఎంతటి ఉగ్రరూపమైనా సరే, స్వచ్ఛమైన భక్తి ముందు, ప్రేమ ముందు శాంతించాల్సిందే.